హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మార్కింగ్ చేస్తున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి. ఇప్పుడు అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకొని ఇప్పుడు పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ ఎడ్జెస్ కింద అవి కూడా మన క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను కింద. మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. బ్లౌజ్కి ఎప్పుడు కూడా బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకి ఎత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. కాబట్టి బ్లౌజ్ పొడవు వచ్చి మనకి 13 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. మీకు 14 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ లూజ్ వచ్చి 9 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. అలాగే మెడ భాగానికి లూజ్ వచ్చి 2 ఇంచెస్ తీస్తున్నాను. షోల్డర్ లూజ్ వచ్చి 2.5 ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 9 ఇంచెస్ అయితే ఇప్పుడు నెక్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి 9 ఇంచెస్ అయితే ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే లూజ్ కూడా సేమ్ 2 ఇంచెస్ కింద కూడా అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 5.5 ఇంచెస్ అయితే మనకి షోల్డర్ ఆర్మ్ హోల్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు రౌండ్ నెక్ అయితే మనకి క్రాస్ కటింగ్కి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి చంక భాగానికి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి రౌండ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి మార్కింగ్ చేసుకున్న చుట్టూ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ దేనికైనా ఫ్రాక్స్కైనా సరే థ్రెడ్ పైపింగ్ మనకి ఈ విధంగానే వేసుకోవాలి. అలాగే బెల్ట్ జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. రెండు వైపులో కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్ కనే తీసుకోవాలి క్లాత్ని కటింగ్ అనేది. మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేయడానికి ఒక 1 ఇంచ్ తీసుకోవచ్చు, లేదా 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. ఇదిగా క్రాస్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అసలు టైలింగ్ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మనకి థ్రెడ్లు రాకపోయినా సరే నార్మల్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. మా క్రొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్స్ షార్ట్స్ ఛానల్ అండి. క్రొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి క్రొత్తగా చూసేవాళ్ళు. ఇవే కాకుండా మీకు క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు రెండు క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగానే. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి చివరి వరకు కూడా. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ డౌట్స్ ఉన్నట్లయితే. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ స్ట్రైట్గా కట్ చేసుకోండి. మనకి పైపింగ్ సంబంధించిన క్లాత్స్ అయితే సెపరేట్గా ఉంటాయి, లైనింగ్ క్లాత్ వేసుకోకండి. ఎందుకంటే చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, మనం పైపింగ్ వేసుకోవడానికి నార్మల్ క్లాత్స్ వేసుకోవచ్చా అని. ఇదిగా నెక్ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. రౌండ్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు థ్రెడ్ వేసుకోవాలి.
ఇప్పుడు మిడిల్లో పెట్టుకొని కరెక్ట్గా ఎంతైతే ఫోల్డింగ్ అంచులా కనిపించడానికి థ్రెడ్ లాగా ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా ఈ విధంగా చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి చాలా నీట్గా ఉంటుంది. మీకు డ్రెస్సెస్ కూడా వేసి చూపించాను, లాస్ట్ వీడియోస్లో ఉంది. మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకోండి. నేనైతే నార్మల్ మిషన్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను, పాదం అయితే మార్చవసరం లేదు. ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలాగే మనకి నడుం భాగానికి కూడా వేసుకోవచ్చు థ్రెడ్ పైపింగ్ని. మనకి చాలా నీట్గా ఉంటుంది. సింపుల్గా డైలీ యూజ్ చేసే శారీస్ పైకైనా వేసుకోవచ్చు ఈ బ్లౌజెస్ని. డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి. మనకి పైకి ఎత్తి పెట్టినట్టు లేకుండా చాలా నీట్గా ఉంటుంది. నేను కింద బార్డర్ అయితే వేస్తున్నాను, జాయింట్ చేస్తున్నాను. మీరు కింద నుంచి అయినా బార్డర్ వేసుకొని పైకి వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ లోపల ఫోల్డింగ్ చేసుకొని ఈక్వల్గా ఈ విధంగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు సింపుల్గా చూపిస్తున్నాను. మీకు పైన బార్డర్ని ఫోల్డింగ్ చేస్తున్నాను, అలాగే కింద బ్లౌజ్ని కూడా లోపల ఫోల్డ్ చేసి రెండు ఈక్వల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు పైన కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీరు థ్రెడ్ పైపింగ్ అయినా వేసుకోవచ్చు, లేదా నార్మల్గా ఈ విధంగా బార్డర్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎంత సన్నగా కావాలనుకున్నట్లయితే అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి బార్డర్ని. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్ పొడవు ఎంత అవుతుందో చూసుకొని వేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా కొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.